మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు రెండవ కార్తీక ఆదివారం పవిత్రమైన రోజు. కార్తీక ఆదివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని చెంబుతో నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వాలి. ఇలా ప్రతి ఆదివారం నాడు ఆర్జ్యమిస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది, అనారోగ్య సమస్యలు పోతాయి. కార్తీక ఆదివారాలు చాలా శక్తివంతమైనవి కనుక ఈ కార్తీక ఆదివారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి. మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారు. కోడిగుడ్డు గురించి అందరికీ తెలుసు. కోడిగుడ్డుతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక కోడిగుడ్డు మన జీవితాన్ని మార్చగలిగే శక్తిని కలిగి ఉంటుంది. గుడ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి కనుక అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితం వస్తుంది. మన కష్టాలను తీర్చుకోవడానికి, కన్నీళ్లను దూరం చేసుకోవడానికి ఈ గుడ్డు పరిహారం బాగా ఉపయోగపడుతుంది. మరి ఇంతకీ కార్తీక ఆదివారం రోజు కోడిగుడ్డుతో ఏం చేస్తే మీకు ఉండే కష్టాలు తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాలంటే ముఖ్యంగా ఏం చేయాలో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం కాంచీపురాన్ని ఒక చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు. అనునిత్యము విష్ణుమూర్తిని అర్చించేవాడు. ఒక రోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు. ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉంటాడు. ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు. స్వామి దర్శనం చేసుకొని తాను తెచ్చిన తులసీ దళాలతో స్వామిని పూజిస్తాడు. అది చూసిన చోళరాజుకు ఆవేశాలు కలుగుతాయి. నేను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలాగా తులసీ దళాలతో పూజ చేస్తావా అని రాజు విష్ణుదాసుపై మండిపడతాడు. అంతేకాదు, పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది? వాళ్లకు భక్తి అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళల్లో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ రాజు హేళనగా మాట్లాడతాడు. అప్పుడు విష్ణుదాసు రాజుతో, అయ్యా, మీరు ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశారో నేను కూడా అది ఆశించే నాకు తెలిసిన విధంగా పూజించానని అంటాడు. దానికి చోళుడు ఇలా అంటాడు, పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి, యజ్ఞాలు యాగాలు చేయాలి. పుణ్యం కోసం నువ్వు అవన్నీ చేయగలవా అంటూ దురుసుగా మాట్లాడతాడు. విష్ణుదాసు కంటే తానే అసలైన భక్తుడని ఆ రాజు అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటాడు. ఇక రాజు మన ఇద్దరిలో ఎవరికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దాం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి వాళ్ళందరికీ చోళుడి ధోరణి తప్పుగా అనిపించినా రాజు గనుక మౌనంగా ఉండిపోతారు. చోళుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు. విష్ణు సాన్నిధ్యం త్వరగా పొందాలనే ఉద్దేశంతో చోళరాజు గయక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు. విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయాలలో అనునిత్యం ఆయనకు పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు. మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భగవంతుడికి నివేదన చేసిన అన్నం తినాలని అనుకుంటాడు. కానీ భగవంతుడికి నివేదన చేసిన అన్నం పెట్టిన చోట కనిపించదు. భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవటంతో ఆయన ఆశ్చర్యపోతాడు. అన్నం ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉంది. పాత్రతో పాటు మాయమైపోయింది. ఎవరు తీసుకుని వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తాడు. ఆ తరువాత కాసిన్ని మంచినీళ్లు త్రాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు. ఆ మరుసటి రోజు కూడా ఇలాగే జరుగుతుంది. ఆయన నివేదన చేయటం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది. అలా వారం రోజుల పాటు అలాగే జరుగుతుంది. ఈ వారం రోజుల పాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది. ఇక ఒక రోజున ఎలాగైనా సరే అన్నం దొంగను పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా నటిస్తాడు. అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోనికి ప్రవేశిస్తాడు. అటూ ఇటూ చూసి అన్న పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు. ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గబాలున పైకి లేస్తాడు. నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా? ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యి పాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు. విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యి పాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు.
తనను పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు. వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు. కంగారు పడవలసిన పని లేదని, ఆయన తినే అన్నంలోనికి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ చండాలుడు చిరు మందహాసం చేస్తాడు. ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అప్పటి వరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవటంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు. స్వామి తనను పరీక్షించటం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకు అర్థమైపోతుంది. అనంత బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు. స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు. విష్ణుదాసు అసామాన్యమైన భక్తిని అభినందిస్తాడు. తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అయితే అలా విష్ణుదాసును తీసుకుని వెళ్తున్న ఆ విమానాన్ని గయక్షేత్రంలోని చోళుడు చూస్తాడు. మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయక్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు. కానీ ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు. అంటే ఒక భక్తుడిగా స్వామి తనను గుర్తించలేదని భావిస్తాడు. స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి వెంటనే రాజ్యాన్ని తన మేన అల్లుడికి అప్పగిస్తాడు. అందరూ చూస్తూ ఉండంగానే అగ్ని ప్రవేశం చేస్తాడు. చోళుడు హోమగుండంలోనికి అడుగు పెట్టగానే అందులో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆయనను అక్కున చేర్చుకుంటాడు. ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తూ ఉండగానే చోళుణ్ణి స్వామి వైకుంఠానికి తీసుకుని వెళతాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు. ఆయనకు కావలసినది అంకిత భావం, అచంచలమైన భక్తి. స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక విషయంలోకి వస్తే ఈ రోజుల్లో ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో, బాధతో, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, శత్రుబాధలు కావచ్చు, నరదృష్టి కావచ్చు. ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కన్నీళ్ళు, కష్టాలు వస్తూనే ఉంటాయి. మీకు ఏ విధమైన సమస్య ఉన్నా సరే చక్కగా ఈ కార్తీక ఆదివారం రోజు కోడిగుడ్డుతో ఈ పరిహారం చేయండి. ఎందుకంటే కోడిగుడ్డు అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అమావాస్య తిథి రోజున మరియు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కోడిగుడ్డుకు మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ తొలగించే శక్తి వస్తుంది. దిష్టి దోషాలను, శత్రుబాధలను తొలగించే శక్తి కూడా కోడిగుడ్డుకు ఉంది. కనుక అందరూ ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి. ఏమీ లేదు, ఈ ఆదివారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత చక్కగా ఒక కోడిగుడ్డును తీసుకోండి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా 6 దాటిన తర్వాతే చేయాలి. ముందు చేయకూడదు. ముందుగా ఒక చిన్న పేపర్ను తీసుకొని దానిలో కోడిగుడ్డును పెట్టండి. కోడిగుడ్డు మాత్రమే పెట్టాలి. దానికే చెడును తొలగించే పవర్ ఉంటుంది, వేరే గుడ్డుకు ఉండదు. కనుక ఆ పేపర్లో కోడిగుడ్డుని పెట్టండి. ఆ గుడ్డు మీద నల్ల ఆవాలు చిటికెడు వేయండి. అంటే మనం తాలింపులోనికి ఆవాలు వాడుతూ ఉంటాం కదా, ఆ ఆవాలను కొన్ని వేయండి. 1/2 స్పూను ఆవాలు వేస్తే చాలు. ఆవాలు చాలా శక్తివంతమైనవి. ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. మన కష్టాలను, కన్నీళ్లను తీర్చే శక్తి ఆవాలకు ఉంది. కనుక ఆవాలు వేయండి. ఆ పైన చిటికెడు పసుపును, కుంకుమను కూడా వేసి చిన్న పొట్లంలాగా కట్టేయండి. తరువాత ఈ గుడ్డు ఉన్న పొట్లాన్ని మీ ఎడమ చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగి వచ్చేసి తర్వాత ఈ గుడ్డు పొట్లాన్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో అందరికీ కనిపించే చోట, అంటే హాల్లో కానీ టీవీ దగ్గర కానీ పెట్టండి. ఇలా పెట్టిన గుడ్డును మళ్ళీ మరునాడు రాత్రి, అంటే 24 గంటల తర్వాత తీసి ఆ పొట్లాన్ని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి 2 లేదా 3 రోడ్లు కలిసే చోట పడేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. కార్తీక ఆదివారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా అన్నీ పోతాయి. కనుక ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు ఆదివారం కార్తీక మాసంలో వస్తుంది. మందార ఆకుతో ఇలా చేస్తే 1 గంటలో కుబేరులుగా మారిపోతారు. కార్తీక ఆదివారం రోజు మందార ఆకుతో ఒక చిన్న పని చేస్తే మీకు విపరీతంగా డబ్బు వస్తుంది. కార్తీక ఆదివారాలకు చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక ఆదివారం రోజు శివకేశవులను, సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో పూజించాలి. సాధారణంగా ఆదివారాలు వస్తే చాలామంది ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు. అసలు ఆదివారాలు ఆలస్యంగా నిద్రలేవటం వల్ల మన సంపద క్రమక్రమంగా తగ్గుతుందని మీకు తెలుసా? ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేసిన రోజు. సూర్యుడు మన అందరికీ కనిపించే
ప్రత్యక్ష దైవం. అలాంటి సూర్యభగవానుడికి ఇష్టమైన ఆదివారం మనం ఆలస్యంగా లెగిస్తే సూర్యభగవానుడికి కోపం వస్తుంది. దాంతో మీ సంపద మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోతుంది. ఆదివారం సూర్యభగవానుడికి మీరు ప్రత్యేకంగా పూజలు చేయవలసిన అవసరం లేదు. ఒక చెంబుడు నీటిని ఆయనకు సమర్పిస్తే చాలు, స్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. పూర్వం మన పెద్దలు ఉదయం లేవగానే స్నానం చేసి సూర్యభగవాను ఆరాధించేవారు. ప్రతిరోజు సూర్యుడికి ఆర్జ్యం చూపించేవారు. అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వారు వయసు పైబడిన తమ పనులు తాము చేసుకుంటూ ఉండేవారు. ఇటీవల కాలంలో మనందరిది బిజీ లైఫ్ అయిపోయింది. అందువల్ల ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం మానేశాము. హడావాడిగా పనికి వెళ్తూ ఉన్నాము. దీనివల్ల మనపై దైవ అనుగ్రహం తగ్గుతుంది. దాంతోపాటు ఆర్థిక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. మీరు ప్రతిరోజు కాకపోయినా ఒక్క ఆదివారం రోజైనా సూర్యుడికి నమస్కరించి ఆర్జ్యం చూపించి ఇలా చేస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ కార్తీక ఆదివారాలు క్రమం తప్పకుండా సూర్యభగవాను పూజిస్తే మీకు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కార్తీక ఆదివారం రోజు మీరు సూర్యుడిని పూజించాక మందార ఆకుతో ఒక చిన్న పని చేస్తే 1 గంటలోనే మీరు కుబేరులుగా మారిపోతారు. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరి కార్తీక ఆదివారం రోజు మందార ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ఈ కార్తీక ఆదివారం మందార ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే, మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనము, నాలుగవది సంతాన వృక్షం, 5వది మందారము. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఆకుతో రేపు కార్తీక ఆదివారం ఏం చేయాలి అంటే ఏమీ లేదు. రేపు స్నానం చేశాక సూర్యుడికి నమస్కారం చేసుకొని మీకు దగ్గరలో ఉండే మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మంచి ఆకును తెచ్చుకోండి. మీరు ఏ రంగు మందార చెట్టు నుండి అయినా సరే ఆకును తెచ్చుకోవచ్చు. అయితే ఆ ఆకు శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టి పూజ గదిలో శివుడి పటం ముందు కానీ విష్ణువు పటం ముందు కానీ పెట్టి దానిపై కొంచెం గోధుమ పిండి వేయండి. అలాగే ఒక బెల్లం ముక్క కూడా పెట్టండి. ఆ తర్వాత దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి. మీకున్న ఆర్థిక సమస్యల గురించి చెప్పుకున్న తర్వాత బెల్లం గోధుమ పిండిని కలిపి ఒక ముద్దలాగా చేయండి. ఆ తర్వాత ఆ గోధుమ పిండి ముద్దను మందార ఆకుపై పెట్టి ఆవుకు తినిపించండి. మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే ఆ ఆవుకు రేపు కార్తీక ఆదివారం రోజు దీనిని తినిపించండి. ఒకవేళ మీ ఇంటికి ఆవు రాకపోతే మీరే ఆ ఆవు దగ్గరకు వెళ్ళండి. ఆవుకు
వీటిని తినిపించిన తర్వాత ఆవుకు నమస్కారం చేసుకోండి. కార్తీక ఆదివారం రోజు ఆవుకు వీటిని తినిపిస్తే మీకు 33 కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఆవులో 33 కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి. రేపు కార్తీక ఆదివారం ఆవుకు మందార ఆకుతో పాటు గోధుమ పిండిని తినిపిస్తే మీరు 1 గంటలో కుబేరులుగా మారుతారు. ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు రేపు కార్తీక ఆదివారం ఈ పరిహారం చేయండి. శుభ ఫలితాలను పొందండి.